తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన బీజేపీ నేతలు వివిధ కమిటీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర పథకాలు, నిధులపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సునీల్ బన్సల్ పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కమిటీలు వేనుంది. మొత్తం 5,000 ఎంపీటీసీ, 570 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కమిటీలో ఎవరుంటారో, ఎన్నికల్లో ఏ విధమైన ముందుకు వెళ్లాలనేది ఆసక్తి రేపుతుంది. ఇటీవల జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి హుషారు మీదున్నారు. దీన్ని ఆసరిగా చేసుకున్న అధిష్టానం స్థానిక సంస్థల్లో కూడా పాగా వేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అయ్యే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలతో, అదేవిధంగా వివిధ కమిటీలతో కూడా వరుస సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ అనుబంధ ఏదైతే సంస్థలు ఉంటాయో, కమిటీలు ఉంటాయో, మహిళా మోర్చా కావచ్చు, ఎస్సీ మోర్చా కావచ్చు, ఎస్టీ మోర్చా కావచ్చు, యువజన మోర్చా కావచ్చు, ఇవన్నిటితో విధివిడిగా ఆయన సమావేశాలు కాబోతా ఉన్నారు. బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఒక నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గత 11 ఏళ్లుగా ఎంతవరకు లబ్ధి చేకూరిందనే కంప్లీట్ వివరాలతో కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని కమిటీలు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు విషయానికి వచ్చినట్టయితే 5,000కు తగ్గకుండా ఎంపీటీసీలలో, అదేవిధంగా జెడ్పీటీసీలలో 570 స్థానాల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో బీజేపీని ఏ విధంగా ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటం రాష్ట్రంలో, సో ఇదే ఊపును కొనసాగించి రాబోయే రోజుల్లో బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ద్వారా రాబోయే రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తున్న ఈ తరుణంలో సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పర్యటన అయితే ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలు, అదేవిధంగా వివిధ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకుని ముందుకు వెళ్లే దిశగా కూడా బీజేపీ నేతలు అయితే ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.